ఈ వీడియో చూస్తున్నా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అనేకమైన అప్పుల్లో ఉన్నారు. అనగా అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఎవరో చేసిన అప్పులు మీరు కడతా ఉన్నారు. ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితిలో మీరున్నారు. అప్పులు వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, అలాగనే అప్పులు వాళ్ళు ఇంటికి వస్తే ఇంట్లోనే ఉండి నేను ఇంట్లో లేను అని చెప్పే పరిస్థితి మీకు వచ్చింది. ఏ క్షణాన ఎవరు మీకు అప్పులో వాళ్ళు ఫోన్లు చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని భయపడుతూ బ్రతుకుతూ ఉన్నాం. ఈ రోజున అప్పుల సమస్యలు తట్టుకోలేక ఒక ప్రాంతాన్ని వదిలి ఇంకో ప్రాంతానికి వెళ్ళి దాక్కొని బ్రతుకుతున్నాం. అలాగే చచ్చిపోదామని నిర్ణయం తీసుకొని చనిపోదామని కూడా ఈ అప్పుల సమస్యలో నుండి బయటికి పడలేక చనిపోదామని కూడా అనుకుంటా ఉన్నాం. అలాగే ఎవరో చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులను ఈ రోజున మీరు వాళ్ళకి నామినీ ఉండడం మూలాన, వాళ్ళు ఎగ్గొట్టడం మూలాన ఎవరో చేసిన అప్పులు ఈ రోజున మీరు కట్టాల్సి వస్తుంది. సో మీ బంధువులో స్నేహితులో ఎవరో ఒకరు నమ్మి మీరు సంతకం పెట్టడం మూలాన ఈ రోజున వాళ్ళు చేసిన అప్పులు మీరు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగనే ఈ రోజున మీ క్రెడిట్ స్కోర్ చూసుకున్న చాలా లోకి వెళ్ళిపోయింది. ఎందుకనగా అనేకమైన ఈఎంఐలు కడుతూ ఉన్నారు. అనేక బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నారు. అప్పులు కట్టలేక ఉన్న బంగారము, పొలాలు, ఆస్తులు, అంతస్తులు, ఆఖరికి ప్రతి దాన్ని ఇల్లు కూడా తాకట్టు పెట్టేసి అవన్నీ పోగొట్టుకొని ఈ రోజున ఏమీ లేని పరిస్థితిలో మీరున్నారు. ఎలా ఉంది అంటే కడుపు నిండా ఆహారం తినే పరిస్థితి లేదు. అలాగే కట్టుకున్న భార్యకి లేకపోతే భర్తకి కుటుంబాన్ని పోషించుకునే స్తోమత కూడా లేదు. కనీసం ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది అంటే పర్సులో ఒక 100 రూపాయలు కూడా లేని పరిస్థితికి వచ్చేసావు. ఎందుకనగా నీకు వచ్చే శాలరీ అంతా కట్ అయిపోతుంది, చేతికి ఏమీ రాదు. బయటికి గంభీరముగా అందరికీ ఒకలా కనపడినా లోపల నువ్వు చాలా భయపడుతూ బ్రతుకుతూ ఉన్నావు. అయితే ఈ రోజున ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియచెప్పేది ఏంటి అంటే అప్పుల్లో నుండి నువ్వు బయటికి రావడం ఎలా, సొల్యూషన్ ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు, దీన్ని పాటించడం మూలన 100% ఈ 2026 సంవత్సరం డిసెంబర్ కల్లా నీకున్న అప్పులు 30%, 60%, 100% పోతాయి. నీవు ఈ ఊబిలో నుండి బయటపడతావు. సో ఈ అప్పుల్లో నుండి బయటికి రావడం ఎలా అనే అంశం మీద ఒక అంశాన్ని నేను ఈ రోజున మీకు తెలియపరచబోతున్నాను. ఒక పెన్ను పేపర్ తీసుకొని జాగ్రత్తగా నేను చెప్పే మాటలన్నీ నోట్ చేసుకొని ఆలకించండి. అర్థం కాకపోతే మళ్ళీ ఓ 10 సార్లు చూడండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడాలని దేవుడు అనుకుంటున్నాడు, నిన్ను దర్శించాలని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఆత్మ చెబుతున్న మాటలు చెవిగలిగిన వాడు వినుగాక. కాబట్టి ఈ అప్పుల సమస్యల నుండి నువ్వు బయటకు రావడానికి దేవుడు చూపిస్తున్న ఈ సొల్యూషన్, ఈ మార్గము, ఈ సమస్యకి ఆన్సర్ ఏంటనేది ఈరోజు నేను మీకు తెలియపరచబోతున్నాను. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే అనేకులకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. కామెంట్స్లో ఏమని రాస్తారు అంటే నేను అనేకులకి అప్పిస్తాను కానీ అప్పు చేయను అనే మాట రాయండి. ఈ 2026 సంవత్సరంలో అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర, మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళకే మీరు అప్పిచ్చే స్థితికి దేవుడు తీసుకొని వెళ్తాడు. అలాంటి పరిస్థితి దేవుడు నీకు తీసుకురాబోతున్నాడు. సో ఇప్పుడు మన వాక్యధ్యానంలోకి వెళ్దాం. చక్క లేఖనాలన్నీ చూపించి నేను వివరిస్తాను. సో మొట్టమొదటిగా అప్పుల్లో నుండి బయటికి రావడానికి దేవుడు చూపిస్తున్న మార్గం ఏంటి అంటే దానం చేయడం వలన అప్పులు పోతాయి. అంటే ఏంటి అంటే నువ్వు ధర్మం చేసినప్పుడు పరలోకంలో నీకు ఫలం కలుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా నీకు అప్పులు అనేవి పోతాయి. దీని గురించి దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందో మనం చదువుకుందాం. మొదటిగా సామెతల గ్రంథంలోనే చాలా వాక్య లేఖనాలు ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా సామెతల గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనము. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సో ఈ రోజున మీరు అనేకుల దగ్గర అప్పులు తీసుకున్నారు. కానీ మీకు ఒక సువర్ణ అవకాశం ఏంటి అంటే దేవుడు కూడా మన దగ్గర అప్పు తీసుకుంటాడంటే దేవుడు కూడా అప్పు తీసుకుంటాడంట. నువ్వు ఎప్పుడైతే బీదలను కనికరిస్తావో, అంటే ఆకలి కొనిన వాడికి ఆహారం ఇస్తావో, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తావో, నీడ ఆశ్రయం లేని వారికి ఆశ్రయాన్ని కలుగ చేస్తావో, విధవరాల్ని, తల్లిదండ్రులు లేని పిల్లలను, వృద్ధులను ఎప్పుడైతే కనికరించి వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెడతావో, వాళ్ళకు వస్త్రాలు ఇస్తావో, ఆర్ఫన్ ఎప్పుడైతే నువ్వు చేస్తావో
ఖచ్చితంగా బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. అంటే నువ్వు బీదలను కనికరిస్తే దేవుడికి అప్పిచ్చినట్లుగా, అప్పు దేవుడికి అప్పిస్తున్నావు కాబట్టి నీ ఉపకారం ఏదైతే నువ్వు ఇతరులకు ఉపకారం చేశావో దానికి దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. అంటే ఈ 2026 సంవత్సరంలో నీ అప్పులన్నిట్లో నుండి కూడా నువ్వు బయటకు వచ్చే మార్గాన్ని దేవుడు చూపించి నీకు దేవుడు ఉపకారం చేస్తాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, బీదలను కనికరిస్తే నువ్వు దేవుడికి అప్పిచ్చినట్లే నీ ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. ఎలా చేయాలి ఏంటనేది కూడా వివరంగా నేను చూపిస్తాను. ఇంకొక లేఖనాన్ని చూపిస్తాను. 22:9 సామెతల గ్రంథం 22:9 సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం చూడండి. దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడి దీవెన నొందును. దయాదృష్టి నీలో ఉంటే నీ ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తావు. అందుకనే ప్రతిరోజు కూడా ఒక్కళ్ళు లేకపోతే ఇద్దరు, ఒక 10 మందికైనా కడుపు నింపండి. ఎవరికి? తల్లిదండ్రులు లేని వారికి, అలాగే భర్త లేని విధవరాలను, అలాగనే ఏమి చేయలేని వికలాంగులను, అలాగే వృద్ధులను. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆకలి వేసిద్ది, వాళ్ళకి దాహం వేస్తుంది. నువ్వు గ్లాసు నీళ్ళు ఇచ్చినా, ఒక పూట వాళ్ళకు భోజనం పెట్టినా, ఒక 100 రూపాయలు ఇచ్చినా, ఒక్క 20-30 రూపాయలు టిఫిన్ పెట్టినా వాళ్ళ ఆకలి తీర్చబడితే నువ్వు దీవెన పొందుకుంటావు. నీ అప్పులన్నీ నీ జీవితంలోని దేవుడు తొలగిస్తాడు. చూడండి, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. మీరు అప్పు చేశారు. ఇప్పుడు ఎవరైతే ఎక్కడైతే మీరు అప్పు చేశారో ఆ అప్పు ఇచ్చిన వాడికి మీరు దాసులే కదా. ఒకవేళ దేవునికి మీరు అప్పిస్తే దేవుడు కూడా మీకు దాసుడే. కాబట్టి ఆయన క్రీస్తు దాసుగా, యేసు దాసుగా మారి నీకు హెల్ప్ చేస్తాడు, అలాగే నిన్ను దీవిస్తాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ సామెతల గ్రంథం 22:4 కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని యందు నీకు భయభక్తులు ఉంటే ఖచ్చితంగా నువ్వు బీదలను కనికరిస్తావు, బీదలకు హెల్ప్ చేస్తావు. దానికి దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అనగా డబ్బునిస్తాడు, అలాగే ఘనతనిస్తాడు, జీవాన్ని ఇస్తాడు. ఈ మూడింటిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇక నీ జీవితంలో 2026 సంవత్సరంలో అప్పులు ఉండవు కదా. అప్పులు దేవుడు తొలగిస్తాడు. అలాగనే మరొక వాక్యలేఖనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 28:27 సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి మీరే. బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. చూడండి, బీదలకు ఇచ్చువాడు అంటే ఒక బీదవాడికి నువ్వు ఇస్తున్నావు ఏదైనా కానీ, ఒక 100 రూపాయలు ఇస్తున్నావు, ఒక డ్రెస్ ఇస్తున్నావు, లేకపోతే ఒక టిఫిన్ ఇస్తున్నావు, లేకపోతే ఒక పూట భోజనం పెడుతున్నావు, లేకపోతే కాస్త ఆశ్రయం ఇస్తున్నావు. అతడు తిరిగి మళ్ళీ నీకేమి ఇవ్వలేడు, కానీ అతని బదులు దేవుడు నీకు ఇస్తాడు. సో అందుకనే నీకు ఎప్పటికీ లేమి కలగకూడదు అంటే దాతృత్వం కలిగి అనేక మందికి హెల్ప్ చేయడం నేర్చుకో. అలా చేయడం మూలాన నీకు లేమి అనేది కలగదు. కన్నులు మూసుకుంటే నాకెందుకులే, నాకు అవసరం లేదులే, అతను ఆకలి అని నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకెందుకులే, నాకు అవసరం లేదులే అని కన్నులు మూసుకొని నీ ఇంటి ముంగిటికి ఎవరైనా వచ్చి దానమని మొరపెట్టినప్పుడు కన్నులు మూసుకొని చెవులు మూసుకొని విననట్లుగా నువ్వు వెళ్ళిపోతే, వాళ్ళని దూషిస్తే, వాళ్ళని తిడితే ఖచ్చితంగా నీ మీదకి దేవుని శాపం వస్తుంది. జాగ్రత్త. అందుకని బీదలకు ఇవ్వడం నేర్చుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగనే కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 1-3 వచనాలు కూడా ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 1-3 వచనాలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాడిని తప్పించును, యెహోవా వాడిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడు, వాని శత్రువులు ఎచ్చుకొని వాడిని అప్పగింపవు. రోగశయ మీద యెహోవాన్ని ఆదరించును, రోగం కలుగక నీవే వాడిని స్వస్థపరచుదు. చూడండి, బీదలను కటాక్షించినప్పుడు దేవుడు ఆపత్కాలమందు నిన్ను తప్పిస్తాడు. రెండోదిగా నిన్ను బ్రతికిస్తాడు. మూడోదిగా భూమి మీద నువ్వు ధన్యుడిగా, ధన్యురాలుగా ఉంటావు. నాలుగోదిగా నీ శత్రువులు ఎంతమంది ఉన్నా వాళ్ళ కోరిక ప్రకారంగా దేవుడు నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగించాడు. అలాగనే మరణ పడక మీద కానీ ఏదైనా అనారోగ్యం, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, లేకపోతే ఏదైనా అనారోగ్యం, దీర్ఘకాల రోగాలు ఉన్నాయి, లేకపోతే సంతానలేమి సమస్యతో బాధపడి బిడ్డలు పుట్టలేని రోగంతో నువ్వు బాధపడుతున్నావు, దేవుడు నిన్ను స్వస్థపరిచి నీకు సంతానాన్ని ఇస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి బీదలను కటాక్షించడం నేర్చుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. అలాగనే మరొక లేఖనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము
7వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములో ఎక్కడైనా నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన యెడల బీదవాడైన నీ సహోదరుని కర్ణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనగా వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. విడుదల సంవత్సరమైన 7 సంవత్సరము సమీపైన దాన్ని చెడ్డ తలుపు నీ మనసులో పుట్టకున్నట్లు జాగ్రత్త పడు. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీ వానికేమి ఇయ్యపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను. వానికి ఇచ్చినందున మనసులో విచారింపకూడదు. అందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. బేదల దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకు బేదలకు అవశ్యముగా నీ చేయి చాపవాలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ సహోదరుడు కానీ నీ సహోదరి కానీ నీ రక్త సంబంధికులు స్నేహితులు బంధువులు ఎవరైనా కానీ బీదలుగా మారి తినడానికి ఆహారం లేకపోతే ధరించుకోవడానికి వస్త్రాలు లేకపోతే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి. ఒక 1000, 2000, 5000, 10,000 వాళ్ళకి హెల్ప్ చేయి. వాళ్ళకి ఆహారాన్ని, వాళ్ళకి నీడకు ఏదైనా ఆశ్రయాన్ని కలుగు చేయి. నీ స్తోమత కొలది వాళ్ళకి హెల్ప్ చేయి. అలాగే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఏం చేయలేకపోతే కనీసం ప్రార్థనన్నా చేయి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఎప్పుడైతే వాళ్ళకు నువ్వు సహాయం చేస్తావో, అప్పిస్తావో, అప్పుడు దేవుడు నీ కార్యాలన్నిట్లో కూడా, నువ్వు చేసే ప్రయత్నాలన్నిట్లో కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అంటే దేవుడు నీ కార్యాలు, నువ్వు చేసే ప్రయత్నాలన్నిట్లో నిన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా 2026లో నీ అప్పులన్నీ పోయి నువ్వు విడుదల పొందుకుంటావు. ఆఖరిగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6 నుండి 11 వరకు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సమ్మతికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకుచుక్కువాలి ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. సో ఇది దేవుడు నీకు చెప్తున్నాడు. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు అప్పుల్లో విడిపించమని. కానీ దానికంటే ముందుగా దేవుడు నీకు చెప్పేది ఏంటంటే, ఆకలి కొనిన వారికి ఆహారం, నీ రక్త సంబంధికులకి ముఖం తిప్పుకోకుండా ఉండాలి, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకోవాలి, వస్త్రహీనుని కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇచ్చినప్పుడు. ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇదే దేవుని ఎదురు నుండి కోరుకునేది. నువ్వు అలా చేస్తే వేకువ చుక్కు ఉదయించినట్లుగా ఉదయిస్తావు. నీకు ఖచ్చితంగా ఏదైనా అస్వస్థత ఉంటే దేవుడు స్వస్థత ఇస్తాడు. దేవుడు నీ ముందర నడుస్తాడు, నీ వెనకాల ఉంటాడు. నువ్వు పిలవగానే దేవుడు నీకు రిప్లై ఇస్తాడు. నువ్వు మొరపెట్టగానే దేవుడు నీకు ఎస్ నేనున్నాను అని అంటాడు. సో వెంటనే నీకు దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో అప్పుల్లో నుండి బయటికి రావడానికి నువ్వు దానం చేయడం నేర్చుకోవాలి. అప్పుడు నీ అప్పులన్నీ పోతాయి. దేవుడికి అప్పిస్తావు కనుక ఆయన నీకు ప్రత్యుపకారం చేస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2026లో మీరు ఈ ప్రకారంగా చేసి ప్రతిరోజు 1 నుండి 10 మందికి ఆశ్రయం ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వడమో, లేకపోతే వాళ్ళ దాహం తీర్చడం, ఆహారం ఇవ్వడమో, ఇతరులకు మేలు చేయండి. నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, స్నేహితులు వాళ్ళున్న దీనావస్థలను వాళ్ళు పట్టించుకోండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. దేవునికి సహాయం చేస్తాడు. అప్పు చేసైనా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పు చేసి బట్టలు కొనుక్కుంటున్నావు, అప్పు చేసి ఇల్లు కడుతున్నావు, అప్పు చేసి ఎన్నో పనులు చేస్తున్నావు, కానీ మేలు చేయడం నేర్చుకో. దేవుని పట్ల అద్భుతం చేస్తాడు. సో మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి నాకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. కామెంట్స్లో అనేకులకి నేను అప్పిస్తాను కానీ అప్పు చేయను అని రాయని. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అలాగే అనేకులు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మరొక వీడియోతో అప్పుల నుండి ఎలా బయటకు రావాలనేది నేను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఛానల్ ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్.